అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఇంట్లో ఎన్ని ట్రైపాడ్లు ఉన్నా సరిపోవట్లేదు. మళ్ళీ ఇంకోటి తెప్పించాను. బండికి హెల్మెట్ లాక్ లేదనే కారణంతోనే హెల్మెట్ వాడటం మానేస్తున్నాను. అందుకే ఇది కొన్నాను. ఫేస్ టోనర్ కింద చేతి మీద చిన్న చిన్న పొక్కులుంటే పోవడం కోసం ఈ గ్లైకోలిక్ యాసిడ్ని తెప్పించాను. నేను ఎగ్ దోశ ఎప్పుడు తినేదే. చాలా రోజుల తర్వాత అను అడిగితే తనకి ఇప్పిద్దామని తీసుకొచ్చాను. మనం తినకుండా ఏం ఉండలేమండి. 2 ఎగ్ దోశ వేసాను. చాలా మందిని చూస్తుంటాను, మంచి ఫ్యాన్సీ మొబైల్ నంబర్ కోసం తెగ వెతికిస్తూ ఉంటారు. అలా గనక వెతికేవారు మీరైతే గనక ఒక మనిషిని పరిచయం చేస్తాను మీకు. అదేనండి మన ఆత్రేయపురం వర్మ ఫ్యాన్సీ మొబైల్ నంబర్స్గా చాలా ప్రసిద్ధి. తన దగ్గర ఫ్యాన్సీ మొబైల్ నంబర్స్ అయితే 1000 రూపాయల నుండి మొదలుకొని 5 లక్షల రూపాయల వరకు దొరుకుతాయి. ఫర్ మోర్ ఇన్ఫో ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్. డైట్ స్టార్ట్ చేసామంటే ఎవ్రీథింగ్ కౌంట్స్ అనమాట. ఈ ఒక్క పప్పులోనే 10 క్యాలరీలు ఉంటాయి. సరదాగా 5 పప్పులు తిన్నామంటే 50 క్యాలరీలు వేసినట్టే. సుమారుగా 1.5 లీటర్ పెరుగులో ఉండే అన్ని ప్రోబయోటిక్ ఈ ఒక్క శాషెట్లోనే దొరికేస్తాయి. మళ్ళీ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఇంకో పప్పు వేసాను. ఎల్లుండే అమ్మ పుట్టినరోజు. రేపే అమ్మని చూడటానికి బెంగళూరు వెళ్తున్నాను. వెళ్లే ముందు అమ్మకి చీర కొనడానికి షాపింగ్కి వచ్చాను. చివరికి మిస్ అమ్మలో 2700 విలువ చేసే ఈ పోచంపల్లి కాటన్ చీర నచ్చింది. వెళ్తూ ఇంటికి బిర్యానీ తీసుకుని వెళ్ళాము. కొలతేసుకుని మరీ 100 గ్రాములు బిర్యానీ తిన్నాను. ప్రోటీను, కాప్స్, ఫ్యాట్స్ వీటికి ఏ లోటు లేకుండా ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. ఫైబర్ కోసం కొత్తగా రోజుకో గ్లాస్ చియా సీడ్స్ వాటర్ తాగడం మొదలుపెట్టాను. ఈ రోజు ఇంకో పార్సిల్ కూడా వచ్చింది. మామూలు ఓట్స్ కన్నా స్టీల్ కట్ ఓట్స్ మంచివంటే అవి తెప్పించాను. ఎప్పటికొచ్చి నా జీవితంలో మామూలు ఓట్స్ ని కనీసం ఒక 10 సార్లైనా తిని ఉండను. కానీ ఇప్పుడు మాత్రం ఏదో పెద్ద పోటుగాళ్ళ స్టీల్ కట్ ఓట్స్ మరీ తెప్పించుకున్నాను. పాలల్లో ఓట్స్ ని బాగా ఉడికించాను. పంచదార, తేనె వేసుకోకుండా మ్యాంగో ముక్కలు వేసుకుంటున్నాను. అను కూడా ఓట్స్ అస్సలు తినదు. అందుకే తినగలదో లేదో అని ఫస్ట్ టేస్ట్ తన్నే ఎక్స్పీరియన్స్ చేయమన్నాను. తర్వాత నేను టేస్ట్ చేశాను. మామూలు ఓట్స్ మీద ఈ ఓట్సే నాకు బాగా నచ్చాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పంచదార లేని మ్యాంగోస్ వేసిన సగ్గుబియ్య పాయసంలా ఉంది. మొత్తానికి ఏదైతేనే నా నాలుగుకి సెట్ అయిపోయింది చాలు. పిల్లోడికని ఇంట్లో మిక్చర్ తెచ్చాను. కానీ ఎంత వద్దనుకుంటున్నా సరే వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడే ఉన్న మిగిలిపోయిన మామిడికాయ టెంకని చీకేశాను. ఇంకో పార్సిల్ వచ్చింది. మన ఆన్లైన్ లో ఏదో నెక్లెస్ కనపడితే చూసి అనుకు బాగుంటదని చెప్పి తీసేసుకున్నాను. తను అడిగితే ఖచ్చితంగా ఏది వద్దని అంటది. అందుకే చెప్పకుండా తీసేసుకున్నాను. సాయంత్రానికి మార్కెట్కి వెళ్ళాను. అక్కడే కనిపించిన మ్యాంగో ముక్క తిన్నాను. మన రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ వెనకాల రోడ్లోనే ఉంటుంది మిక్చర్ బండి. వీళ్ళ దగ్గర వంకాయ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అదే తింటూ ఉంటాను. ఇలాంటివి ఆస్వాదిస్తున్నప్పుడు కొన్ని వ్యసనాలు మానుకోకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. రేపు బెంగళూరు మా వాళ్ళందరికీ తీసుకెళ్ళడానికి మిక్చర్లు కట్టించాను. అలా మిక్చర్లు కట్టిస్తున్న సమయంలోనే వేడివేడి మిరపకాయ బజ్జీకి దాసోహం అయిపోయాను. నా లెక్క ప్రకారం ఈ రోజు నేను అనుకున్న సినిమా అయిపోయింది. అనుకున్న 1500 క్యాలరీలు 5 తినేశాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ నీకు ఇప్పుడు మిక్చర్ తినే భాగ్యం కలగలేదు. నాకు ఆ భాగ్యం లేదు. ఈరోజు నేను 1500 క్యాలరీస్ ఇచ్చేసాను. చాలా రోజుల నుంచి మర్చిపోయిన వాకింగ్ని మళ్ళీ కాళ్ళకు అలవాటు చేస్తున్నాను. రాత్రి పని మీద బయటికి వెళ్ళిన మేము ఇంటి దగ్గరలోనే కొత్తగా ఎగ్ దోశలు వేస్తుంటే వెంటనే చూసి ఆగిపోయాము. అక్కడే ఒక ఇడ్లీ, ఒక హాఫ్ ఎగ్ దోశ తిన్నాను. అనుకున్న దాని మీద ఈరోజు 300 క్యాలరీస్ ఎక్స్ట్రానే ఇచ్చేసాను. రేపటి కోసం ఈరోజే పాలల్లో స్టీల్ కట్ ఓట్స్ని, చియా సీడ్స్ని కాచి నానబెడుతున్నాను.